తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆంధ్రప్రదేశ్కు 6 కుంకి ఏనుగులు వచ్చాయి. ఈరోజు బెంగళూరులో విధాన సౌధ దగ్గర కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు 6 కుంకి ఏనుగులు అప్పగింత జరిగింది. దాంతోపాటు ఆ కుంకి ఏనుగుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటక ప్రభుత్వం అందజేసింది. కుంకి ఏనుగుల అవసరాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు గతంలోనే కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. కుంకి ఏనుగుల అవసరం ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేయటం, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయటం, అడవి నుంచి నేరుగా గ్రామాల్లోకి పంట పొలాల్లోకి దూసుకొచ్చి తీవ్రమైనటువంటి నష్టం చేసే పరిస్థితుంది. అక్కడ సాధారణ పౌరులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయాల పరిస్థితి కూడా ఉంది. సో ఈ సమస్యను గుర్తించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ కుంకి ఏనుగులు ఉన్నాయి, వాటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తే మీరు సాయం చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడ రైతాంగానికి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం 6 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి అప్పగించింది. అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి, కుంకి ఏనుగులు ఏం చేస్తాయో కూడా ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కుంకి ఏనుగులు అంటే ఏనుగుల్ని కొన్ని నెలల పాటు బంధించి వాటికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఏనుగుల్ని కుంకి ఏనుగులు అంటారు. ఈ కుంకి ఏనుగులు ఇంతకుముందు నేను చెప్పినట్టు పంట పొలాల్లో ఏనుగుల గుంపు కనుక వస్తే వాటిని తరిమి మళ్ళీ అడవిలోకి పంపే వరకు ఇవి విశ్రమించవు అనమాట. అంత సీరియస్గా ఫైట్ చేస్తాయి. అలాగే అడవి ఏనుగులు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నా, ఏదైనా లోతైన గుంతలు ఎక్కడైనా పడిపోయినా వాటిని కాపాడటం కోసం కూడా కుంకి ఏనుగులు సాయం చేస్తాయి. ఇటు పంట పొలాలని సంరక్షించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనాల మీద కూడా గుంపు ఏదైనా వస్తే వాటిని తరిమి కొట్టడానికి ఇవి చాలా బాగా పోరాటం చేస్తాయి. కొన్ని నెలల పాటు వీటికి శిక్షణ ఇస్తారు. ఏ విధంగా పోరాటం చేయాలి, వాటిని ఏ విధంగా తరిమి కొట్టాలి. సో వీటన్నిటికీ శిక్షణ పొందుంటాయి కాబట్టి ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది కాబట్టి రైతుల శ్రేయస్సు కోసం ఆలోచించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రైతాంగం ఇదే సమస్య చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. సో వెంటనే ఈ సమస్యను వేగవంతంగా పరిష్కారం చేయడం కోసం కర్ణాటక ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ మేరకు ఈరోజు అది ఫలప్రదమైంది. మొత్తం ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సాయం చేస్తుంది, పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా వెన్నుదన్నుగా ఉన్నాయి, గత పాలకులు ఎలాగూ పట్టించుకోలేదు రైతుల సమస్య, ఇలాంటి కీలకమైనటువంటి సమస్యల్ని. సో డెఫినెట్గా మనం మాట్లాడితే సమస్యల్ని ఏదైనా సరే పరిష్కారం చూపించగలం అని చెప్పి మాటల్లో రుజువు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా కుంకి ఏనుగుల రాకతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏనుగుల మందుతో, సో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చూపించినటువంటి చొరవ మీద. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ చేసిన కృషిని మీరు ఏ విధంగా చూస్తారు? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.